నమస్తే వెల్కమ్ టు యూహెచ్వి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాస్త రెండు రాష్ట్రాలుగా విడిపోయి 10 ఏళ్లవుతోంది. ఇటు ఏపీకి అటు తెలంగాణకు ప్రత్యేక ప్రభుత్వాలు ఏర్పాటై పాలన కొనసాగుతోంది. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్కు పేరున్న అధికారం దక్కించుకోవడానికి 10 ఏళ్లు పట్టింది. అయితే ఏపీలో గత ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గెలిచేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలో తాజాగా వైసీపీ నేతలు మళ్లీ హైదరాబాద్ను ఉమ్మడి రాజధాని చేయాలని కొత్త పాట అందుకున్నారు. ఏపీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అమరావతిని రాజధానిగా కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు నిధులు కూడా విడుదల చేసింది. అప్పటి టీడీపీ ప్రభుత్వం కూడా అమరావతిలో పెద్ద ఎత్తున ప్రభుత్వ కార్యాలయాలు నిర్మాణం చేసింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ అమరావతిని రాజధానిగా కాకుండా 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. కానీ ఆచరణలోకి తీసుకురాకుండా గడిపేశారు. 3 రాజధానులు లేవు, ఒక రాజధాని లేదు. అసలు ఏపీకి రాజధానే లేకుండా జగన్ చేశాడు. ఇక ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రతిపక్ష పార్టీలు రాజధాని అంశాన్ని బయటకు తీయడంతో అధికార నేతలు కొత్త పాట మొదలుపెట్టారు. అదే హైదరాబాద్. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్నే ఉంచాలని వారంతా వాపోతున్నారు. ఇప్పటికే పలువురు మంత్రులు హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా ఉంచాలంటూ కామెంట్స్ చేయగా తాజాగా పెద్దిరెడ్డి సైతం అదే పాట పాడుకొచ్చారు. తాజాగా హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించడం, కృష్ణా జలాల వివాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా మరికొన్నాళ్లుంటే మంచిదేనన్నారు. రాష్ట్రానికి తాము ఎక్కువ కృష్ణా జలాలు తీసుకొచ్చామని, ఇదే విషయాన్ని తెలంగాణ మంత్రి ఉత్తమ్ అసెంబ్లీలో చెప్పారని పెద్దిరెడ్డి గుర్తు చేశారు. ఈ విషయాన్ని రాష్ట్రంలోని విపక్షాలు అర్థం చేసుకోవాలని సూచించారు. ఈయన మాటలు విన్నవారంతా అబ్బా అనుకుంటున్నారు. ఏపీతో ఏమీ వద్దంటూ అన్నీ తేల్చేస్తే మళ్లీ ఇప్పుడు హైదరాబాద్ను ఉమ్మడి రాజధాని చేయాలని అనటం నవ్వొస్తుందని తెలంగాణ నేతలు అంటున్నారు. అమరావతిని రాజధానిగా చేసుకోండి అని చెబితే అది చేతకాక నిధులను జేబులో వేసుకొని అసలు రాష్ట్రానికే రాజధాని లేకుండా చేసి ఇప్పుడు హైదరాబాద్ మీద పడ్డారేంటి అని ప్రశ్నిస్తున్నారు. ప్రజలకు ఏం సమాధానం చెప్పాలో తెలియక ఇప్పుడు హైదరాబాద్ పేరును జపిస్తున్నారని అంటున్నారు. మరి ఇదే అంశంపై టీడీపీ, బీఆర్ఎస్ల తీరు ఎలా ఉంటుందో చూడాలి.